ఓకే. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 2019లో జరిగినటువంటి టీజీ సెట్ తెలంగాణ స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించిన లైఫ్ సైన్స్ క్వశ్చన్ మనం చూస్తున్నాం. ఇందులో క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అంటే సరైన వాక్యాన్ని గుర్తించమన్నాడు. The energetic effect of the electrochemical proton gradient across the membrane is known as proton motive force. దీన్ని పిఎంఎఫ్ అంటారు. ప్రోటాన్ మోటివ్ ఫోర్స్. ప్రోటాన్ మోటివ్ ఫోర్స్ యొక్క డెఫినేషన్ ఇక్కడ ఇచ్చారు. ఏమన్నాయి? ద ఎనర్జెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ది ఎలక్ట్రోకెమికల్ ప్రోటాన్ గ్రేడియంట్ అక్రాస్ ద మెంబ్రేన్ అంటే ఒక మెంబ్రేన్ గుండా మనకు ఈ ప్రోటాన్ గ్రేడియంట్స్ గాఢత ప్రవణత అనేటువంటిది దాని ప్రభావాన్ని వివరించేదే మనకు ఈ పిఎంఎఫ్ అంటే ప్రోటాన్ మోటివ్ ఫోర్స్ గా మనం చెప్తాం. ప్రోటాన్ మోటివ్ ఫోర్స్ ఫెసిలిటేట్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సబ్స్టాన్సెస్ అక్రాస్ ద మెంబ్రేన్ అగైన్స్ దేర్ కాన్సెంట్రిక్ గ్రేడియంట్. గాఢత ప్రవణతకు వ్యతిరేక దిశలో ఈ ప్రోటాన్స్ ప్రోటాన్ మోటివ్ ఫోర్స్ అనేటువంటిది మనకు ఇది ఇది సులభతరం చేస్తుంది. నెక్స్ట్, ప్రైమరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ద ఎనర్జీ ఆఫ్ ఏటీపీ ఈస్ hydrolysis is directly coupled to transport of substances by a carrier protein. ఇది మనకు ఈ మెంబ్రేన్ పైన అంటే ప్లాస్మా మెంబ్రేన్ పైన ఈ క్యారియర్ ప్రోటీన్స్ అనేటువంటి ఉంటాయి. ఇవి ముఖ్యంగా యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనేటువంటిది జల విశ్లేషణ చెంది వచ్చినటువంటి శక్తి ద్వారా ఇవి మనకు రవాణా చెందించబడతాయి అని చెప్పబడుతుంది. కాబట్టి ఫస్ట్, సెకండ్ అండ్ ఫోర్త్ మనకు కరెక్ట్ స్టేట్మెంట్గా మనం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కొరమొరంట్ అండ్ షాగ్ ఆర్ అక్వాటిక్ క్లోజ్లీ రిలేటెడ్ బర్డ్ స్పీసీస్. ఇవి పక్షి జాతులు. దే ఆర్ ఫౌండ్ టుగెదర్ డ్యూరింగ్ బ్రీడింగ్ సీజన్ అండ్ షాగ్ ఫీడ్స్ ఆన్ క్లుపేరియడ్ ఫిష్, శాండ్ ఈల్, వెరెస్ కార్మోరాంట్ ఫీడ్స్ ఆన్ ఫ్లాట్ ఫిష్, షిమ్స్ అండ్ ప్రాన్స్. ఇట్ ఇండికేట్స్, ఇది ఏం తెలియజేస్తుంది మరి? ఇవేం తెలియజేస్తుంది అంటే బోత్ క్లోజ్లీ రిలేటెడ్ టు స్పీసీస్ హ్యావ్ సేమ్ ఎనర్జీ రిక్వైర్మెంట్, దే ఆర్ నాట్ డైరెక్ట్ కాంపిటీషన్. అంటే అవి రెండు కూడా ఒకే రకమైనటువంటి శక్తి అవసరాలు అనేటువంటివి ఉంటాయి, బట్ అవి ఒకదానికొకటి పోటీ కాదు అని చెప్తున్నారు. నాట్ ఇన్ డైరెక్ట్ కాంపిటీషన్, ప్రత్యక్షంగా అవి పోటీదారులు కావు అని చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కామన్ టు ఆల్ ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఇవ్వబడినటువంటిది మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు చూడండి. ఏచురి అంటే దీన్ని మనం నది ముఖ ద్వారం అంటాం. ఏచురీస్ను మనం ఏమంటామంటే నది ముఖ ద్వారం. అంటే నది సముద్రంలో కలిసే ప్రదేశాన్ని మనం ఏమంటామంటే ఎచురీస్ అంటారు. మరి ఎచురీస్ అనేటువంటి ఏంటివి? బయలాజికల్ ప్రొడక్టివిటీ రేట్ ఇన్ హై. ఇక్కడ మనకు జీవ పదార్థ ఉత్పాదకత అనేటువంటిది రేటు ఎక్కువగా ఉంటుంది. జూప్లాంక్టన్ ఇన్ ఓషియానిక్ రీజన్, సముద్ర తీర ప్రాంతంలో జంతు ప్రవాలాలు అనేటువంటివి అంటే జంతు మనకు ఏదైతే నీటిపై తేలియాడేటువంటి ఈ ప్లవకాలు ఏవైతే ఉన్నాయో ఆ జంతు ప్లవకాలకు సంబంధించి అవి హోలో ప్లాంక్టాన్స్. వాటిని హోలో ప్లాంక్టాన్స్గా మనం పిలుస్తాం. షాలో వాటర్ ఆఫ్ ఎచురీ జోన్ అంటే ఏదైతే నదిముఖ ద్వారంలో షాలో వాటర్ అంటే తేమగా మన నీడతో కూడి ఉండేటువంటి అంటే లైట్ ఇంటెన్సిటీ ఎక్కువగా లేనటువంటి ప్రాంతాలను అక్కడ వాటిని మనం ఏంటిగా పిలుస్తారంటే రెస్పిరేషన్ ఎక్సీడ్స్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. ఏదైతే అక్కడ శ్వాసక్రియ అనేటువంటిది ఎక్కువ మొత్తంలో ప్రాథమిక ఉత్పాదక అవసరం అవుతుంది అని చెప్తారు. తర్వాత ఫ్యాగోట్రోప్స్. ఏవైతే ఫ్యాగోట్రోప్స్ అంటే మనం వీటిని అవి హెర్బివోర్స్, ప్రిడేటర్స్ అండ్ పారాసైట్స్, వీటన్నిటిని మనం ఫ్యాగోట్రోప్స్ అని పిలుస్తాం. ఫ్యాగోట్రోప్స్ ఎగ్జాంపుల్ హెర్బివోర్స్ అంటే మనకు ఏదైతే గడ్డి జాతి గడ్డి మొక్కలను లేదా శాకాహార జంతువులు, ప్రిడేటర్స్ పరభక్షకాలను, పారాసైట్స్ అంటే పరాన్నజీవులు, ఇవన్నీ కూడా ఫ్యాగోట్రోప్స్గా మనం చెప్తారు. నెక్స్ట్, ఎసిటైల్ కొలైన్ బిలాంగ్స్ టు ది ఫ్యామిలీ ఆఫ్ సిగ్నల్ మాలిక్యూల్స్ నోన్ యాజ్. ఈ ఎసిటైల్ కొలైన్ ను మనం దేని కుటుంబంలో భాగంగా చెప్పుకుంటారు? ఇవి ముఖ్యంగా ఈ సిగ్నల్ మాలిక్యూల్స్ అంటే వీటిని మనకు ప్రత్యేకించి ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏదైతే మనకు నాడీ ప్రచోదనానికి సంబంధించి మనకు ఏదైతే ఈ బాడీలో జరిగేటువంటి ఈ వెన్నుపాము ద్వారా జరిగేటువంటి మెదడు నుంచి చాలక
ఆ, ఏది వ్యవస్థ ఏ విధంగా అయితే సిగ్నల్ మాలిక్యూల్స్ కి సంబంధించి ఉందో ఆ కుటుంబానికి సంబంధించి అయితే వాటిని మనం ఏమని పిలుస్తామంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ అని పిలుస్తాం, ఎస్టైల్ కొలైన్. తర్వాత నెక్స్ట్, క్యాల్కులేట్ ద పిహెచ్ ఆఫ్ bicarbonate buffer that is composed of 0.5 mole sodium carbonate and 0.05 mole carbonic acid solution. The pK is 6.1. మరి దీనికి సంబంధించి ఈ బైకార్బోనేట్ బఫర్కి సంబంధించినటువంటి పిహెచ్ ఎంత ఉంటుందని అడిగాడు. అంటే పిహెచ్ అంటే ఏంటిది? హైడ్రోజన్ అయాన్ యొక్క గాఢత. మనకు తెలుసు 7 ఉన్నట్లయితే అవి న్యూట్రల్స్ అని, 7 కంటే ఎక్కువగా ఉంటే వాటిని మనం ఆల్కలైన్ లేదా బేస్ అంటారు, 7 కంటే తక్కువ ఉంటే మనకు అసిడిక్ నేచర్ కలిగి ఉంటుందని మనకు తెలుసు, అర్హీనియస్ ఆమ్లక్షార సిద్ధాంతం ప్రకారం. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి దాని ప్రకారం ఈ పిహెచ్ ఎంత ఉంటుంది అంటే 7.1. 7.1 కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, ఇది క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది అని మనం చెప్పొచ్చు, కొద్ది స్లైట్లీ బేసిక్ నేచర్. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. ఈ కింద ఇవ్వబడ్డ వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటిది అని అడిగాడు. ఈ కరెక్ట్ స్టేట్మెంట్ ను మనం చూసినప్పుడు ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్, ఇందులో మనకు first one, symport is a type of secondary active transport in which two substances are moved in the same direction across the membrane. సింపోర్ట్ అంటే ఏంటిదంటే ప్లాస్మా త్వచం గుండా రెండు రకాల అణువులు ఒకే రకమైన దిశలో మనకు రవాణా చెందితే లేదా ప్రయాణిస్తే వాటిని మనం సింపోర్ట్ అని మనం పిలుస్తాం. నెక్స్ట్, ఆక్వాపోరిన్స్ ఆర్ ఇంటిగ్రల్ మెంబ్రేన్ ప్రోటీన్స్ దట్ ఫార్మ్ వాటర్ సెలెక్టివ్ ఛానల్ అక్రాస్ ద మెంబ్రేన్. ఇక్కడ ఫోరిన్స్ అనేటువంటి ఏంటిదంటే ఇవి ప్రోటీన్లను చిన్న చిన్న స్మాల్ ప్రోటీన్స్ లేదా అవి రేణువులను ఏది ప్లాస్మా త్వచం గుండా రవాణా చెందించి కణంలోకి వెళ్ళడంలో తోడ్పడేటువంటి ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్లో తోడ్పడేటువంటివి ప్రోటీన్ల నిర్మాణాలను మనం ఏమంటామంటే ఫోరిన్స్ అంటారు. ఆక్వా ఫోరిన్స్ అంటే ఏంటిదంటే ఆక్వా మీన్స్ వాటర్స్, ఆక్వాపోరిన్స్ అంటే ఏంటివి? ఇవి ప్రత్యేకించి ఇంటిగ్రల్ మెంబ్రేన్ ప్రోటీన్స్ ఇవి ఏం చేస్తాయి? దట్ ఫార్మ్ వాటర్ సెలెక్టివ్ ఛానల్ ఏది తయారు చేస్తాయి అక్రాస్ ద మెంబ్రేన్. ఇది వాటర్ సెలెక్టివ్ ఛానల్గా మనం చెప్పుకుంటాం ఆక్వాపోరిన్స్. ఓకేనా? కాబట్టి 1, 3 అనేటువంటిది కరెక్ట్ స్టేట్మెంట్గా మనం చెప్పుకుంటాం. ఒకవేళ సింపోర్ట్ అంటేనేమో రెండు ఒకే డైరెక్ట్. అదేవిధంగా సింపోర్ట్ అంటే సేమ్ డైరెక్షన్, అంటే వెలుపల నుంచి లోపలికి రెండు రకాల అణువులు ఒకేసారి లేదా వెలుపల నుంచి లోపలికి ఒకేసారి ఒకే దిశలో ప్రయాణిస్తే రెండు వేరు అణువులు ప్రయాణిస్తే పదార్థాలు సబ్స్టాన్సెస్ ప్రయాణిస్తే ఒకే దిశలో రెండు లోపలికి కానీ రెండు వెలుపలికి కానీ ప్రయాణిస్తే దాన్ని మనం ఏమన్నాం? సింపోర్ట్ అని పిలిచాం. మరి ఆంటీపోర్ట్ అంటే దేన్ని పిలుస్తాం? ఆంటీపోర్ట్ అంటే ప్లాస్మా త్వచం గుండా ఒక ఒక రకమైన పదార్థం లోపలికి మరొక రకమైన పదార్థం వెలుపలికి ఒకే సమయంలో జరుగుతుందని మనం ఆంటీపోర్ట్గా మనం పిలుస్తాం. సింపోర్ట్స్ అంటే రెండు వేరు అది పదార్థాలు సబ్స్టాన్సెస్ ఒకే దిశలో ప్రయాణిస్తే వెలుపలికి కానీ లోపలికి ప్రయాణిస్తే దాన్ని సింపోర్ట్ అంటాం. అలా కాకుండా ఒకటి లోపలికి వెలుపలికి ప్రయాణిస్తే దాన్ని మనం ఆంటీపోర్ట్గా మనం పిలుస్తాం. నెక్స్ట్, ఇక్కడ అసెర్షన్ రీజన్ ఇచ్చారు. అసెర్షన్ రీజన్ అంటే ఏంటిదంటే నిశ్చిత వాక్యం మరియు దానికి సంబంధించినటువంటి రీజన్ కారణం. సోషల్ పారాసైట్స్ డూ నాట్ ఫీడ్ ఆన్ ద టిష్యూస్ ఆఫ్ దేర్ హోస్ట్. సోషల్ పారాసైట్స్ అంటే సామాజిక పరాన్నజీవులు అనేటువంటివి అవి వాటి యొక్క ఆతిథేయ పైన ఆధారపడి అది కణాల పైన ఆధారపడవు ఆహారం కోసం అని చెప్తున్నారు. మరి కింద రీజన్ చూడండి కారణం. అక్కడ ఆల్డర్ ఫ్లైస్ లే దేర్ ఎగ్స్ ఇన్ ద హానీ బీ ఫమ్ టు గెట్ ఫుడ్ అండ్ ప్రొటెక్షన్. మరి వీటికి సంబంధించి ఏది అంటే గుర్తుపెట్టుకోండి, ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. అంటే ఏదైతే సోషల్ పారాసైట్స్ డూ నాట్ ఫీడ్ ఆన్ ది టిష్యూస్ ఆఫ్ దేర్ హోస్ట్ అనేది కరెక్ట్. ఈ ఆల్డర్ ఫ్లైస్ దేర్ ఎగ్స్ లే దేర్ ఎగ్స్ ఇన్ ది హనీ బీ కోమ్ టు గెట్ ఫుడ్ ప్రొటెక్షన్ అనేటువంటిది తప్పు. సో మొదటిది కరెక్ట్. తర్వాత నెక్స్ట్ చూడండి, డ్యూరింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ డార్సీ వెంట్రల్ లీఫ్, ఏదైతే పృష్ఠోదర పత్రం మనకు ద్విదళ బీజాల్లో ఉండేటువంటి పత్రం పృష్ఠోదర పత్రం, ద ఫాలోయింగ్ లేయర్స్ ఆర్ ప్రెసెంట్, అరేంజ్ దెమ్ ఇన్ కరెక్ట్ సీక్వెన్స్ అడాక్సియల్ సైడ్ టు అబాక్సియల్ సర్ఫేట్.
అంటే ఇక్కడ ఏమని చెప్పాడంటే పృష్ఠోదర పత్రంలో ఇది పత్రం, ఇది ఊర్ధ్వబాహ్య చర్మం, ఇది అధోబాహ్య చర్మం, ఇది ఇది అధోబాహ్య చర్మం, ఇది ఊర్ధ్వబాహ్య చర్మం. ఊర్ధ్వబాహ్య చర్మం వైపుకు మనకు ప్యాలిసేడ్ టిష్యూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అధోబాహ్య చర్మం వైపుకు స్పాంజీ టిష్యూ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా మధ్యలో మనకు ఏముంటది, ఈ ఈ విభాజక కణజాలంతో అంటే ప్రత్యేకించి స్టీల్, మనకు వాస్కులార్ బండిల్ అనేటువంటిది ఉంటుంది, స్టీల్ లేదా వాస్కులార్ బండిల్ ఉంటుంది. మరి ఎక్కడి నుంచి ఎక్కడికి అన్నారు, అడాక్సియల్ సైడ్ టు అబాక్సియల్ సైడ్. అంటే ఎప్పుడైనా సరే మనకు అడాక్సియల్ అబాక్సియల్ అంటే ఊర్ధ్వబాహ్య చర్మం అధోబాహ్య చర్మం అంటే పృష్ఠతలం ఉదరతలాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అడాక్సియల్ అంటే అర్థం ఏంటిది, పృష్ఠతలం. అబాక్సియల్ అంటే ఉదరతలం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పృష్ఠతలం వైపుకు మనం తీసుకున్నప్పుడు ఔటర్ లేయర్ ఆఫ్ పాలిసేడ్ ప్యారెంకైమా, ఇగో ఇది పాలిసేడ్ స్తంభ మృదు కణజాలం అంటారు. పాలిసేడ్ అంటే ఇక్కడ ఉంది అది, ఇది ఇది తర్వాత సెకండ్ చూడండి, ఇన్నర్ లేయర్ ఆఫ్ పాలిసేడ్ ప్యారెంకైమా, ఇక్కడ ఇది మొదటిది. తర్వాత ఇన్నర్ లేయర్ ఆఫ్ పాలిసేడ్, ఇక్కడ ఇది. సెకండ్ ఏమన్నారు, ఇగో ఇన్నర్ లేయర్ ఆఫ్ పాలిసేడ్ ప్యారెంకైమా. థర్డ్ వన్ చూడండి, వాస్కులార్ బండిల్, వాస్కులార్ బండిల్. తర్వాత ఫోర్త్ వన్ చూడండి, ఇన్నర్ లేయర్స్ ఆఫ్ స్పాంజీ ప్యారెంకైమా, ఇది ఇన్నర్ లేయర్స్ ఆఫ్ స్పాంజీ ప్యారెంకైమా. ఓకే, దెన్ outer layers of palisade, outer layers of palisade, no, outer layers of spongy, ఇక్కడ ఇది. సో ఇది మనకు ద్విదళ బీజ పత్రంలో ఉండేటువంటిది. అంటే అడాక్సియల్ నుంచి అబాక్సియల్ వైపు వెళ్ళినప్పుడు చూడండి, వెలుపలి స్తంభ మృదు కణజాలం, లోపలి స్తంభ మృదు కణజాలం, వాస్కులార్ బండిల్ అంటే మనకు ఇది స్టీల్ లేదా నాలికా పుంజము, తర్వాత లోపలి స్పంజి మృదు కణజాలం, ఆ తర్వాత వెలుపలి స్పంజి మృదు కణజాలం, ఆ తర్వాత మనకు ఇది బాహ్య చర్మం. ఈ విధంగా మనకు భాగాలు మనం గుర్తుపెట్టు. నెక్స్ట్ చూడండి, జతపరచండి ఇచ్చాడు. సిడి స్పెక్ట్రోమీటర్, ఇది మనకు మైక్రోస్కోపీకి సంబంధించినటువంటి ప్రశ్నగా మనం భావించాలి. ఈ మైక్రోస్కోపీకి సంబంధించినటువంటి ప్రశ్నల్లో ప్రతి ఎగ్జామ్లో, ముఖ్యంగా సిఎస్ఐ నెట్లో కానీ టీజీ సెట్ ఏపీ సెట్లో కానీ లైఫ్ సైన్స్లో ఖచ్చితంగా ఈ ప్రశ్న మనం గమనించాలి. సిడి స్పెక్ట్రోమీటర్ ఏం పనిచేస్తుంది చూడండి. సిడి సెకండరీ స్ట్రక్చర్స్ ఆఫ్ పాలిపెప్టైడ్స్, సిడి స్పెక్ట్రోమీటర్ అనేటువంటిది మనకు పాలిపెప్టైడ్స్ యొక్క ద్వితీయ నిర్మాణాలను చూపిస్తుంది. తర్వాత నెక్స్ట్ చూడండి, నానో డ్రాప్ స్పెక్ట్రోమీటర్. ఈ ఈ నానో డ్రాప్ స్పెక్ట్రోమీటర్ అనేటువంటిది డిటర్మినేషన్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్ అండ్ ప్రోటీన్ కంటెంట్. ఏదైతే మనకు కేంద్రక ఆమ్లాలను, దాంతోపాటు ప్రోటీన్ కంటెంట్, ప్రోటీన్కు సంబంధించినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని డిటర్మైన్ చేస్తుంది, గుర్తిస్తుంది. అలా గుర్తించడంలో ఏ తోడ్పడుతుంది అంటే ఈ మనకు నానో డ్రాప్ స్పెక్ట్రోమీటర్ అనేటువంటి తోడ్పడుతుంది. నెక్స్ట్ ఎఫ్ఏసిఎస్, ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే సార్టింగ్ ఏ హెటిరోజీనస్ మిక్చర్ ఆఫ్ సెల్స్ ఇంటూ డిఫరెంట్ ఇండివిజువల్ పాపులేషన్స్. ఇక లాస్ట్ ఏంటిదంటే ఈ ఐసిపిఎంఎస్, ఇది మెటల్ అనాలిసిస్ చేయడంలో తోడ్పడుతుంది. ఏది ఐసిపిఎంఎస్, మెటల్ అనాలిసిస్. తర్వాత నెక్స్ట్ మనం చూసినప్పుడు ఆర్టిఫిషియల్ ప్యాథోజెనసిస్ కెన్ బి ఇండ్యూస్డ్ ఇన్. ఆర్టిఫిషియల్ ప్యాథోజెనసిస్ అనేటువంటిది దేని ద్వారా ప్రేరేపితం చేయబడుతుంది? ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే జీనోపస్ లెవిస్ అనేటువంటిది దీనికి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకుంటాం. ఆర్టిఫిషియల్ ప్యాథోజెనసిస్ కెన్ బి ఇండ్యూస్డ్ ఇన్, ఎందులో జీనోపస్ లెవిస్ అనేటువంటి మనకు ఈ ప్యాథోజెన్కు సంబంధించి మనం చెప్పుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ప్యాథోజెనసిస్, జీనోపస్ లెవిస్, ఆర్టిఫిషియల్ ప్యాథోజెనసిస్. మళ్ళీ జతపరచడం ఇచ్చాను చూడండి, ఇది జెల్ ఎలక్ట్రోఫోరోసిస్కి సంబంధించి మనకు ప్రత్యేకించి ఈ ప్రోటీన్, ఈ ప్రోటీన్ ఫ్రాక్షన్ రేంజ్కి సంబంధించి జెల్ ఫిల్టరేషన్కి సంబంధించి అందులో ఎన్ని డాల్టన్స్ ఉంటాయి, వాటిని మనం ఏ విధంగా ఈ జతపరచాలి, ఏ విధంగా మనం జతపరచవచ్చు అని మనం చూసినప్పుడు జెల్ మ్యాట్రిక్స్ సంబంధించి చూడండి, ఈ
సెఫాడెక్స్ G15 అనేటువంటిది 0 to 1500 ఇది డాల్టన్ రేంజ్లో ఉంటుంది. తర్వాత సెఫాడెక్స్ G50 అనేటువంటిది 1500 to 30,000 డాల్టన్ ఉంటుంది ఫ్రాక్షన్ రేంజ్. తర్వాత సెఫేస్ సెఫాసెస్ G100 అనేటువంటిది 4000 to 1,50,000 అనేటువంటిది మనకు 1,50,000 డాల్టన్ ఉంటుంది. అదేవిధంగా సెఫాడెక్స్ G75 3,000 to 80,000 డాల్టన్స్ సంబంధించినటువంటి ఫ్రాక్షన్ రేంజ్లో మనకి ఇది వర్క్ చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సర్టన్ డబుల్ స్టాండర్డ్ DNA మాలిక్యూల్ ఈస్ 200 kb లాంగ్. 200 కిలోబైట్ల పొడవు ఉన్నటువంటి DNA, ద్వంద్వపోచ కలిగిన DNA, ద నంబర్ ఆఫ్ ఫాస్ఫరస్ ఆటమ్స్ ప్రజెంట్ ఇన్ దిస్ మాలిక్యూల్. దీంట్లో మనకు ఈ 200 kb లాంగ్ ఉన్నటువంటి ఈ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏలో ఫాస్ఫరస్ ఆటమ్స్ ఎన్ని ఉంటాయని అడుగుతున్నాడు. అప్పుడు ఆన్సర్ 6 × 10⁵ మనకు ఈ ఫాస్ఫరస్ ఆటమ్స్ అనేటువంటివి ఉంటాయి. 6 × 10⁵. నెక్స్ట్, స్పెర్మ్ వేల్స్, ఏదైతే తిమింగలాలకు సంబంధించినటువంటి ఈ వేల్ ఏదైతే ఉందో, ఆర్ హ్యావింగ్ స్పెర్మాసెటై ఆయిల్ ఇన్ ద హెడ్ యాక్టివిటీస్. ఇట్ హెల్ప్స్ ఇన్. ఏదైతే ఈ తిమింగలానికి సంబంధించినటువంటి శుక్రకణం ఏదైతే ఉందో, ఆ శుక్రకణం యొక్క తలలో ప్రత్యేకించి ఈ స్పెర్మాసెటి ఆయిల్ అనేటువంటిది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. స్పెర్మాసెటి ఆయిల్ విచ్ ఆర్ హ్యావింగ్ ఇన్ ది హెడ్ ఆఫ్ ది స్పెర్మ్ సెల్ ఆఫ్ ది వేల్. అంటే నీలి తిమింగలం యొక్క శుక్రకణం యొక్క తలలో ప్రత్యేకంగా ఉండే ఆయిల్ ఏంటిదనమాట? స్పెర్మాసెటి ఆయిల్. మరి స్పెర్మాసెటి ఆయిల్ ఎందుకు తోడ్పడుతుంది అంటే ఆన్సర్ బ్యూయాన్సీ. బ్యూయాన్సీ అంటే నీటిపై తేలికగా ఉండి తేలియాడడాన్ని మనం బ్యూయాన్సీ అంటాం. సో నీటిపై తేలియాడడానికి, మునిగిపోకుండా నీళ్ళలో తేలియాడడానికి తోడ్పడడంలో ఈ స్పెర్మాసిటీ ఆయిల్ అనేటువంటిది తోడ్పడుతుంది. నెక్స్ట్ జతపరచండి ఇచ్చాడు చూడండి. ఇది మనకు ప్రత్యేకించి ఈ జెనెటిక్స్కి సంబంధించినటువంటి ప్రశ్న. కంపారిటివ్ జీనోమిక్స్, ఏదైతే ఈ కంపారిటివ్ జీనోమిక్స్ అనేటువంటిది బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్టేజెస్ ఆఫ్ ఎవల్యూషన్ అండ్ ఫైలోజెనీ, ఏదైతే పరిణామ క్రమానికి సంబంధించి, అదేవిధంగా ఫైలోజెనీ పుట్టుకకు సంబంధించినటువంటి, జీవులకు సంబంధించినటువంటి ఆవిర్భావానికి సంబంధించి అర్థం చేసుకోవడంలో తోడ్పడేది కంపారిటివ్ జీనోమిక్స్. మరి మెటాబోలోమిక్స్ అనేటువంటిది ఎందుకు తోడ్పడుతుంది? మెటాబోలోమిక్స్ అనేటువంటిది యూజ్ ఆఫ్ జీనోమ్ సీక్వెన్స్ అనాలిసిస్ టు డిటర్మైన్ ద కేపబిలిటీ ఆఫ్ ఎ టిష్యూ టు సింథసైజ్ స్మాల్ మాలిక్యూల్స్. చిన్న అణువులకు సంబంధించి అనాలిసిస్ చేయడమే కాకుండా సింథసైజ్ చేయడంలో తోడ్పడుతుంది. తర్వాత నాకౌట్ జీన్ మెథడ్ చాలా చాలా ఇంపార్టెంట్. నాకౌట్ జీన్ మెథడ్ అనేటువంటిది ఎందుకు తోడ్పడుతుందంటే డిలీషన్ ఆఫ్ ఎ జీన్ అండ్ స్టడీ ఇట్స్ ఎఫెక్ట్. ఏదైతే ఒక జన్యును తొలగించడానికి, అంతేకాకుండా తొలగిన తర్వాత దానికి సంబంధించినటువంటి అధ్యయనం, అంటే తొలగించడం వల్ల ఆ డిలీషన్ ఆఫ్ ఏ జీన్ అండ్ స్టడీ ఎఫెక్ట్స్, దాని యొక్క ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి ఈ నాకౌట్ జీన్ మెథడ్ను ఉపయోగించడం అనేటువంటి జరుగుతుంది. ఇక లాస్ట్ వన్, ఫిజికల్ మ్యాపింగ్. ఈ ఫిజికల్ మ్యాపింగ్కి సంబంధించి మనం చూసుకున్నప్పుడు విచ్ హెల్ప్స్ టు ఐడెంటిఫై డిఫరెంట్ లోసి అండ్ ఫార్ములేట్ రేషనల్ బ్రీడింగ్ ప్రోగ్రామ్స్. దీన్ని మనం ఫిజికల్ మ్యాపింగ్ అంటాం. సో ఫిజికల్ మ్యాపింగ్స్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఐడెంటిఫై డిఫరెంట్ లోసి, అంటే జన్యువుల క్రోమోజోమ్పై ఏ ఏ స్థలంలో అవి ఉన్నాయో గుర్తించడానికి, అండ్ ఫార్ములేట్ రేషనల్ బ్రీడింగ్ ప్రోగ్రామ్స్, ప్రజనన పద్ధతులను మనకు ఏది ఒక క్రమ పద్ధతిలో, సహజమైన పద్ధతిలో ఏ విధంగా ఆ కార్యక్రమాలు నిర్వహించవచ్చో తెలియజేసేది ఫిజికల్ మ్యాపింగ్. ఇక నెక్స్ట్ 67 చూడండి, ఇది కూడా జతపరచమని. ఇది మనకు ప్రత్యేకించి ఈ ఎన్ మిథైల్ డి అస్పర్టేట్ రిసెప్టార్ అనేటువంటిది ఎందులో దీనికి సంబంధించినటువంటి అయాన్ ఏది తోడ్పడుతుందంటే ఇన్ఫ్లక్స్ ఆఫ్ కాల్షియం అయాన్స్. ఇన్ఫ్లక్స్ ఆఫ్ కాల్షియం అయాన్. ఎన్గ్రామ్ అనేటువంటిది మెమొరీ ట్రేస్. తర్వాత ఇన్వర్టిబ్రేట్ లెర్నింగ్.
ఇన్సెన్సిటైజేషన్ అండ్ డీపోలరైజేషన్ ఆర్ ప్రొలాంగ్డ్. తర్వాత సెన్సిటైజేషన్కి సంబంధించి రిడక్షన్ ఆఫ్ కేప్లెస్ ఎఫ్లక్స్. రిడక్షన్ ఆఫ్ కేప్లెస్ ఎఫ్లక్స్ అనేటువంటిది సెన్సిటైజేషన్కు సంబంధించి. నెక్స్ట్, కన్సిడర్ ద క్రోమోజోమల్ ఫీచర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్. ఈ కింద ఇవ్వబడ్డటువంటి వివిధ జంతువులకు సంబంధించి క్రోమోజోమ్స్ విత్ డిఫ్యూజ్ సెంట్రోమియర్స్. అంటే ఏదైతే ఈ క్రోమోజోమ్స్ ఉన్నాయో ఈ క్రోమోజోమ్స్కి సంబంధించి ఈ ఈ సెంట్రోమియర్స్ అంటే ఏదైతే మనకు మధ్యలో ఉండేటువంటి ఈ సెంట్రోమియర్ ఏదైతే ఉందో ఈ సెంట్రోమియర్ మనకు డిఫ్యూజ్ టైప్ ఆఫ్ సెంట్రోజోమ్ కలిగి ఉన్నటువంటి, అంటే సెంట్రోజోమ్ కాదు సెంట్రోమియర్, డిఫ్యూజ్ టైప్ ఆఫ్ సెంట్రోమియర్ కలిగి ఉన్నటువంటి ఈ ఆర్గానిజమ్స్ ఏవి అన్నారు. అంటే మనకు సి సీనో రాబడ్ సీనో రాబ్డ రాబ్డైటిసా, తర్వాత లాజులనా, తర్వాత సిజోసాక్రోమైసిస్ ఆర్ సైజోసాక్రోమైసిస్, డ్రాసోఫిలా. ఈ నాలుగింటిలో వేటిలో డిఫ్యూజ్డ్ సెంట్రోమియర్స్ కలిగి ఉన్నటువంటి క్రోమోజోమ్స్ ఉంటాయి అని అన్నాడు. అప్పుడు ఆన్సర్ సీనో రాబ్డైటిస్ అండ్ లాజులా ఆర్ లుజులా. ఇవి ఈ రెండిట్లో మనకు డిఫ్యూజ్డ్ టైప్ ఆఫ్ సెంట్రోమియర్స్ కలిగిన క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇక నెక్స్ట్ 69 క్వశ్చన్ చూడండి. ద బ్రాంచ్డ్ డిఎన్ఏ స్ట్రక్చర్ ఫార్మ్డ్ బై ఫస్ట్ స్టాండర్డ్ ఎక్స్చేంజ్ డ్యూరింగ్ క్రాసింగ్ ఓవర్ ఈస్ కాల్డ్. దీన్ని మనం ఏమంటాం? డిఎన్ఏకు సంబంధించి ఏదైతే ద బ్రాంచ్డ్ డిఎన్ఏ స్ట్రక్చర్ ఫార్మ్డ్ బై ఫస్ట్ స్టాండ్ ఎక్స్చేంజ్ డ్యూరింగ్ క్రాసింగ్ ఓవర్, అంటే వినిమయం జరిగే సమయంలో మనకు ఏదైతే ఈ ఫస్ట్ స్టాండ్ ఎక్స్చేంజ్ జరిగేటువంటి క్రమంలో ఈ ద బ్రాంచ్డ్ డిఎన్ఏ స్ట్రక్చర్ ఏర్పడుతుంది. దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ద బ్రాంచ్డ్ డిఎన్ఏ స్ట్రక్చర్ ఫార్మ్డ్ బై ద ఫస్ట్ స్ట్రాండ్ ఎక్స్చేంజ్. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే హాలిడే జంక్షన్ అని పిలుస్తాం. హాలిడే జంక్షన్ అని మనం పిలుస్తాం. నెక్స్ట్, the chemical name of one of the following amino acid is 2-amino-ethane 1-sulfonic acid. Identify the amino acid. మరి దీనికి సంబంధించిన కెమికల్ నేమ్ ఏమని పిలిచాడు? 2-amino-ethane 1-sulfonic acid అని పిలిచాడు. ఈ 2-amino-ethane 1-sulfonic acid యొక్క మనం కామన్ పిలిచేటువంటి అమైనో యాసిడ్ ఏది? మిథియోనైనా, సిస్టీనా, టారైనా, హోమోసిస్టైనా? అంటే గుర్తుపెట్టుకోండి, సిస్టిన్లో మనకు సల్ఫర్ ఉంటుంది, అలా అని మనకు అమైనో ఈథేన్ 1-సల్ఫోనిక్ యాసిడ్ అని చెప్పడానికి లేదు. సో ఆన్సర్ టారైన్. నెక్స్ట్, ఇది మనకు అసెర్షన్ రీజన్ ఇచ్చారు. క్యాన్సర్ సెల్స్ కెన్ డివైడ్ ఐడెంటిఫైలీ indefinitely in culture. The telomerase activity is very low in cancer cells. ఇక్కడ ఏమని పిలిచారంటే క్యాన్సర్ కణాలలో ఈ డివైడ్ అనేటువంటి విభజన చెందినటువంటి ఇండిఫినెట్లీ ఇన్ కల్చర్. ద టీలోమియర్ యాక్టివిటీ ఈజ్ వెరీ లో ఇన్ క్యాన్సర్ సెల్స్ అన్నాడు. ఇది మొదటిది కరెక్ట్, రెండవది తప్పు. అంటే 6 తప్పు, మొదటిది కరెక్ట్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ 72 క్వశ్చన్ చూడండి. ఇది జతపరచండి ఇవ్వడం జరిగింది. ఇందులో హైగ్రోమైసిన్ ఫాస్ఫో ట్రాన్స్ఫరేజ్ ఏంటిది? ఇవి అంటే ఎంజైమ్స్. తర్వాత ఇది ఏం పనిచేస్తుంది? యాంటీబయోటిక్ రెసిస్టెన్స్. ఇది దేనికి పనిచేస్తుంది? ఈ హైగ్రోమైసిన్ ఫాస్ఫో ట్రాన్స్ఫరేజ్ అనేటువంటిది యాంటీబయోటిక్ రెసిస్టెన్స్కి పనిచేస్తుంది. తర్వాత పాస్పినో థ్రైసిన్ ఎస్టైల్ ట్రాన్స్ఫరేజ్ అనేటువంటిది ఎంజైమ్ హెర్బిసైడ్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. గ్రీన్ ఫ్లోరోసెన్స్ ప్రోటీన్ జిఎఫ్పి అంటాం. ఈ గ్రీన్ ఫ్లోరోసెంట్ ప్రోటీన్ అనేటువంటిది విజువల్ స్క్రీనింగ్కి పనిచేస్తుంది. ఇక లాస్ట్ వన్, బిటైన్ ఆల్డిహైడ్ డిహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ డీటాక్సిఫికేషన్లో పనిచేస్తుంది. డీటాక్సిఫికేషన్ అంటే విషానికి విరుగుడుగా పనిచేస్తుందని గుర్తుపెట్టు. నెక్స్ట్, ఏ కీమోటాక్టిక్ మాలిక్యూల్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద ఎగ్ జెల్లీ ఆఫ్ సీ అర్చిన్
దట్ యాక్ట్స్ ఏ స్పెర్మ్ యాక్టివేటింగ్ పెప్టైడ్. దీన్ని ఏమని పిలుస్తామంటే రెసాక్ట్స్ అని పిలుస్తాం. రెసాక్ట్. నెక్స్ట్ ఇది మళ్ళీ జతపరచని ఇచ్చాడు. ఇది మెయిన్గా బ్లడ్ గ్రూప్కి సంబంధించి, ఈ బ్లడ్కి సంబంధించి జీవుల్లో ఉండేటువంటి ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ది బ్లడ్, అంటే రక్తం యొక్క ఆక్సిజన్ పట్టి ఉంచే కెపాసిటీ ఎంత అని అడిగాడు. వివిధ జంతువుల్లో, మనిషిలో అయితే 20 ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ది బ్లడ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ 20 వాల్యూ, 20%. 20%. స్పారో అంటే దీన్ని మనం ఏమంటాం, పిచ్చుక. పిచ్చుకలో 16% ఉంటుంది. ఫ్రాగ్ కప్పలో 10% ఉంటుంది. డాగ్ ఫిష్, ఈ డాగ్ ఫిష్లో 5% ఉంటుంది. ఏది ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ. నెక్స్ట్ 75. ద స్టిమ్యులై సిగ్నల్స్ దట్ యాక్టివేట్ సిగ్నల్ ట్రాన్స్డక్షన్ పాత్వే ఆర్ టర్మ్డ్ యాజ్. దీన్ని మనం ఏమని పిలుస్తాం అంటే అగోనిస్ట్స్ అని పిలుస్తాం. ఏమంటాం? అగోనిస్ట్స్. ఇది మనకు బిహేవియరిజంకు సంబంధించి, ఎవల్యూషనరీకి సంబంధించి. ద స్టిమ్యులై సిగ్నల్స్ దట్ యాక్టివేట్ సిగ్నల్ ట్రాన్స్డక్షన్ పాత్వే ఆర్ టర్మ్డ్ యాజ్ agonists. Next, the total genetic variance of a character is 250 lb square. The variance due to dominance effects and environmental effects are separated by 50 lb square, 20 lb and 350 lb square. The narrow sense heritability for this character is answer 0.3. నెక్స్ట్ జతపరచండి ఇచ్చాడు చూడండి. ఇది క్రోమోజోమ్కి సంబంధించింది. ప్రత్యేకించి ఈ జీన్స్ ఆన్ ది నాన్ హోమోలోగస్ సెగ్మెంట్ ఆఫ్ ది ఎక్స్ క్రోమోజోమ్, దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే కంప్లీట్లీ సెక్స్ లింక్డ్ ట్రేట్స్ అంటాం. తర్వాత ఎక్స్ప్రెషన్ ఆఫ్ డామినెన్స్ ఆర్ రెసెసివ్నెస్ ఆఫ్ ఏ క్యారెక్టర్ ఈస్ రివర్స్డ్ ఇన్ మేల్స్ అండ్ ఫీమేల్స్, వాటి మనం ఏమంటాం అంటే సెక్స్ ఇన్ఫ్లుయెన్స్ ట్రేట్స్ అంటాం. నెక్స్ట్, జీన్స్ ఆన్ ది హోమోలాగస్ సెగ్మెంట్స్ ఆఫ్ ద సెక్స్ క్రోమోజోమ్స్, వాటిని ఏమని పిలుస్తాం అంటే ఇన్కంప్లీట్లీ సెక్స్ లింక్డ్ ట్రేట్స్ అంటాం. లాస్ట్ వన్, ఆటోజోమల్ జీన్స్ వర్ పెనిట్రాన్స్ ఇన్ వన్ సెక్స్ ఈజ్ 0. దీన్ని మనం ఏమని పిలుస్తాం అంటే సెక్స్ లింక్డ్ ట్రేట్స్ అని పిలుస్తాం. సెక్స్ లింక్డ్ ట్రేట్స్, ఆటోజోమల్ జీన్స్ whose percentage in one sex is. Next 78 question. Cyclic AMP, cyclic adenosine monophosphate receptor, belongs to which class of G protein coupled receptors? Answer E, class E. The egg of the following group contains the nucleus of panda: hen, Cody. Next, an important tool of ex situ conservation of plants, where collection of trees, shrubs, herbs, climbers, and other living plants from different parts of the globe are scientifically planted. ఎక్కడ ఇది చేస్తారు? బొటానికల్ గార్డెన్. ఇప్పుడు మీరు గమనించినప్పుడు బయోస్పియర్ రిజర్వ్స్ అంటే జీవావరణ సంరక్షణ ప్రదేశాలు అంటారు. నేషనల్ పార్క్స్, జాతీయ పార్కులు. సాంక్చురీ అంటే వీటిని మనం ఏమని పిలుస్తామంటే ఈ పరిరక్షిత ప్రదేశాలు. ముఖ్యంగా ఇక్కడ మొదటిదేమో ఇది బయోస్పియర్ రిజర్వ్ అంటే జీవావరణాలు, ఇక్కడ సాంక్చురీస్ అంటే పరిరక్షణ ప్రదేశాలు. ఈ మూడు అనేటువంటిది ఎక్సిచు కాదు, ఇన్ సిచు కన్జర్వేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం. అంటే స్థానీయ అంటే స్వస్థానీయ సంరక్షణగా చెప్తారు, స్వస్థానీయ. అదే బొటానికల్ గార్డెన్స్ కానీ, జూ పార్కులు కానీ, అదేవిధంగా మనకు అక్వేరియం కానీ, ఇవన్నిటిని కూడా మనం ఏమని పిలుస్తామంటే ఎక్స్ సిచు కన్జర్వేషన్ అంటారు. అంటే వీటిని పరస్థానీయ సంరక్షణ అంటారు. సీడ్ బ్యాంక్, జీన్ బ్యాంక్, క్రయో ప్రిజర్వేషన్, ఇవన్నీ కూడా ఎక్స్ సిచు కన్జర్వేషన్ కింద మనం తీసుకుంటాం. నెక్స్ట్, స్టడీ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రిలేషన్ టు హార్డీ వీన్బర్గ్ ఈక్వేషన్. మనకు తెలుసు హార్డీ వీన్బర్గ్ లో ఈక్వేషన్ ఏముంటుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2ab 2xy. దీన్ని ఏమని పిలుస్తారంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అని పిలుస్తాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అన్నట్టు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. ఇది హార్డీ వీన్బర్గ్ లా యొక్క సూత్రం.
ఇవి మరి దీనికి ఈ స్టేట్మెంట్కు రిలేషన్ ఏముంది అంటే ఇచ్చిన వాటిలో ద పాపులేషన్ షుడ్ బి లార్జ్ అండ్ పాన్మిక్టిక్స్. అవి చాలా పెద్ద జనాభా ఉండాలి, అవి పాన్మిక్టిక్ చెంది ఉండాలి. నో సెలెక్షన్ షుడ్ బి ఆపరేటింగ్, ఎక్కడ కూడా ఎంపిక జరగకూడదు. దేర్ షుడ్ బి నో మ్యుటేషన్ ఫ్రమ్ వన్ అలెలిక్ ఫ్రమ్ టు ది అనర్, అక్కడ ఉత్పరివర్తనలో జరిగి ఉండాల్సిన అవసరం లేదు. అప్పుడు మాత్రమే అడి విన్బర్గ్ లా అనేటువంటి స్టేట్మెంట్కి సంబంధం. నెక్స్ట్ ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్. డయాజెనటిక్ టైప్, దీన్ని మనం ఏమంటాం అంటే ఫాదర్ డాటర్ గ్రాండ్ సన్, దీన్ని డయాజెనటిక్ టైప్ అంటాం. ఓకేనా, ఫాదర్ డాటర్ గ్రాండ్ సన్. తర్వాత డయాండ్రిక్ టైప్, దీన్ని మనం ఏమంటాం అంటే మదర్ సన్ గ్రాండ్ డాటర్, దీన్ని డయాండ్రిక్ టైప్ అంటాం. తర్వాత హోలోజెనటిక్ టైప్, మదర్ డాటర్ గ్రాండ్ డాటర్, హోలోజెనటిక్ టైప్. హొలాండ్రిక్ టైప్ ఏమంటాం, ఫాదర్ సన్ గ్రాండ్ సన్, ఫాదర్ సన్ గ్రాండ్ సన్. దాన్ని మనం హోలాండ్రిక్ టైప్ అని పిలుస్తాం. హోలోజెనిక్ టైప్, హోలోజెనిక్ అంటేనేమో మదర్ ఫస్ట్ వస్తారు, మదరు డాటరు గ్రాండ్ డాటర్. హోలో జెనటిక్, హోలోండ్రిక్ ఫాదర్ సన్ గ్రాండ్ సన్, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత డైజెనిక్ ఏమొస్తుంది మరి, డైజెనిక్ ఫాదర్ డాటర్ గ్రాండ్ సన్, మధ్యలో ఎవరు పోయారు, సన్ లేడు, అంతే. తర్వాత డై ఆండ్రిక్ ఏదొస్తుంది, మదర్ సన్ గ్రాండ్ డాటర్, మధ్యలో ఎవరు ఎగిరిపోయారు, డాటర్ ఎగిరిపోయారు. అట్లా డయాండ్రిక్, డైజెనిక్, హోలాండ్రిక్, హోలోజెనిక్. ఇది డెఫినెట్గా ఎగ్జామ్లో అడిగే ప్రశ్నలు. నెక్స్ట్ ఇక్కడ ఏమని పిలిచాడంటే ఇన్ అసోసియేటెడ్ మైటోకాండ్రియల్ ఫ్యాక్టర్స్ అని పిలిచాడు. ఈ కింద ఇవ్వబడ్డటువంటి లక్షణాలు మైటోకాండ్రియల్ లక్షణాలు పోలి ఉంటాయి. చూడండి, కాయిలింగ్ ప్యాటర్న్ ఆఫ్ షెల్స్ ఇన్ లిమ్నియా, లిమ్నియాలో ఉండేటువంటి ఆ, ఈ కణాలు కాయిలింగ్ ప్యాటర్న్ కలిగి ఉంటాయి. కప్ప పార్టికల్స్ ఇన్ పారామీసియం, పారామీసియం ఉండేటువంటి కప్ప రేణువులు. తర్వాత వెరిగేటెడ్ మ్యూటెట్ ఇన్ మిరాబిలా జలాపా, ఈ మిరాబిలా జలాపాలో వెరిగేటెడ్ మ్యూటెంట్స్ ను మనం గమనిస్తాం. కాబట్టి ఈ మూడు సరైన సమాధానం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే సర్జరీ ఎండోస్పర్మ్ ఆఫ్ కార్న్ ఈస్ రెసెసివ్ టు స్టార్చి. ఎస్, ఆన్ క్రోమోజోమ్ 4 అజ్యూమింగ్ n+1, అంటే దీన్ని మనం ఏమంటాం అంటే ఏకస్థితికకు ఒకటి ఎక్కువ. పొలన్ గ్రెయిన్స్ ఆర్ నాన్ ఫంక్షనల్. ద ఫినోటైపిక్ రేషియో ఆఫ్ దీస్ క్యారెక్టర్స్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ది ప్రోజెనీ వెన్ a diploid plant of SS genotype is pollinated by a trisomic fourth of genotype SSS. సో దీనికి సరైన సమాధానం 2 starchy and 1 sugary. నెక్స్ట్ 86 అవీనా అబిస్సినికా, మనకు అవీనా సెటైవా ఉంది కదా, అది అవీనా ప్రాంకుర కంచకం మీద మనకు FW వెంట్ రీసెర్చ్ చేశారు, మనకు తెలుసు. ఈ అవీనా అబిస్సినికా అజ్యూమ్డ్ టు బి టెట్రాప్లాయిడ్ విత్ 28 క్రోమోజోమ్స్. ఇది త్రయస్థితికంగా ఉంటూ 3n ఈజ్ ఈక్వల్ టు 28 క్రోమోజోమ్స్. అవీనా సెటైవా అపియర్స్ టు బి ఎగ్జాప్లాయిడ్ ఇన్ దిస్ సిరీస్. ఇవి ఎగ్జాప్లాయిడ్స్ అంటే 6x. ద సోమాటిక్ క్రోమోజోమ్ నంబర్ ఇన్ ఏ అవీనా సెటైవా ఈస్, అవీనా సెటైవా యొక్క శారీరక కణంలోని క్రోమోజోమ్ల సంఖ్య ఎంత? సో ఆన్సర్ 42. ఆన్సర్ 42. సోమాటిక్ క్రోమోజోమ్ నంబర్ ఇన్ అవీనా సెటైవా. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఇస్ నార్మల్ క్రోమోజోమ్, దాన్ని మనం సెకండరీ ట్రైజోమి అంటాం. ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఇన్ ఐసోక్రోమోజోమ్, దీన్ని ప్రైమరీ ట్రైజోమిక్ అంటారు. ఎక్స్ట్రా క్రోమోజోమ్ హ్యాస్ ట్రాన్స్లోకేటెడ్ సెగ్మెంట్స్, దీన్ని టీలో ట్రైజోమిక్ అంటారు. ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఇస్ హోమోలోగస్ టు ఎన్ ఆర్మ్ ఆఫ్ ది
నార్మల్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ దీన్ని టీలో ట్రైజోమిక్ అంటారు. నెక్స్ట్, a wheat variety with colored seeds is crossed to a colorless strain producing in all colored F1. One plant out of 64 F2 progeny had colorless seeds. The number of genes or allele pairs controlling seed color in this variety is దాన్ని ఎంత 3 నంబర్ ఆఫ్ జీన్స్ ఆర్ అలెలిక్ పేర్స్ కంట్రోలింగ్ సీడ్ కలర్. ఎన్ని జన్యువులు ఈ కలర్ కంట్రోల్ చేయడంలో తోడ్పడుతుందంటే 3 పేర్స్, 3 జన్యువులు, 3 జతల జన్యువులు అని గుర్తుపెట్టాలి. నెక్స్ట్, maternal fetal compatibility is between Rh positive fetus and Rh negative mother, but it is not seen among ABO blood groups. That is, no compatibility is observed if mother is of blood group B and fetus is of blood group A. Which of the following is correct in explanation? Our answer, antibody produced against Rh antigen is IgG, immunoglobulin G. Next, one cell can express as many as 20 different MHC class 2 gene products because of tandem duplications. అందులో ఏం జరుగుతాయి? Tandem duplications జరుగుతాయి. నెక్స్ట్ 92 క్వశ్చన్ చూద్దాం. 93 క్వశ్చన్ మళ్ళీ జతపరచడం ఇచ్చాడు. పొజిషన్ ఎఫెక్ట్స్, స్థానీయ ప్రదేశం యొక్క ప్రభావం. The percentage of individuals with a particular gene combination which exhibits the corresponding characters to any degree. Percentage చూడండి. The degree of effect produced by a percent, a penetrant genotype. Next, పొజిషన్ ఎఫెక్ట్ అంటేనేమో ప్రొడక్షన్ ఆఫ్ ఆల్టర్డ్ ఫినోటైప్ డ్యూ టు రీలొకేషన్ ఆఫ్ క్రోమోజోమల్ మెటీరియల్ వితౌట్ అలర్టింగ్ ఇట్స్ క్వాంటిటీ. పెనిట్రెన్స్ అంటే ద డిగ్రీ ఆఫ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్డ్ బై ఏ పెనిట్రెంట్ జీనోటైప్. నెక్స్ట్, ప్లాస్మా జీన్. ప్లాస్మా జీన్ ద స్మాలెస్ట్ హెరిటేబుల్ ఎక్స్ట్రా క్రోమోజోమల్ యూనిట్, దీన్ని మనం ప్లాస్మా జీన్ అంటాం. తర్వాత ఎక్స్ప్రెసివిటీ, ఎక్స్ప్రెసివిటీని ద పర్సెంటేజ్ ఆఫ్ ఇండివిజువల్స్ విత్ ఎ పర్టికులర్ జీన్ కాంబినేషన్ which exhibits the corresponding characters to any degree. Next, 94. Evolution of two different species, both of which are unable to have stingers or some other defense mechanism to resemble each other is called. దాన్ని మనం ఏమంటాం అంటే ముల్లేరియన్ మిమిక్రీ అంటాం. నెక్స్ట్, ఇండ్యూస్డ్ ఓవ్యులేషన్ అకర్సింగ్, మనకు ఏదైతే ప్రేరేపితం చేసి గుడ్లను పొందేటువంటి విధానాన్ని ఏమంటాం? ఏ జంతువులో చూస్తాం? ఫ్రాగ్, ర్యాబిట్, పీజియన్, ర్యాట్. అంటే ఆన్సర్ ర్యాబిట్ అండ్ పీజియన్. The correct sequence of appearance of the following during development of central nervous system of vertebrates. అంటే మనకు వెన్నెముక జంతువుల్లో ఉండేటువంటి కేంద్ర నాడీ వ్యవస్థకు సంబంధించి మనం చూస్తున్నప్పుడు ఏ విధంగా ఏ క్రమ పద్ధతిలో డెవలప్ అయింది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ వన్ న్యూరల్ ప్లేట్, ఆ తర్వాత న్యూరల్ గ్రూవ్, ఆ తర్వాత న్యూరల్ ట్యూబ్. అంటే ఫస్ట్ ఏముంది? న్యూరల్ ప్లేట్, ఆ తర్వాత న్యూరల్ గ్రూవ్, ఆ తర్వాత న్యూరల్ ట్యూబ్. ప్లేటు, గ్రూవ్, ట్యూబ్. నెక్స్ట్, స్టడీ ద ఫాలోయింగ్ ఫీచర్స్ కన్సర్నింగ్ ద అమైనో అసెల్ టిఆర్ఎన్ఏ సింథటేజెస్. మనకు తెలిసి ఇది ఆర్ఎన్ఏ సంబంధించి ముఖ్యంగా ఈ ప్రోటీన్ సింథసిస్ సంబంధించినటువంటి ట్రాన్స్లేషన్ జరిగే పద్ధతిలో అనువాద ప్రక్రియ జరిగే క్రమంలో ఈ కన్సర్నింగ్ ఫీచర్స్ ఆఫ్ ది అమైనో అసెల్ టిఆర్ఎన్ఏ సింథటేజెస్ ఏ విధంగా పనిచేస్తాయి? They have packets for the acceptor step. They approach the tRNA from the D loop and acceptor stem minor groove side. They approach the tRNA is formed from the variable arm and major groove of the acceptor arm. Next, peptidoglycan hydrophilic O antigen hydrophobic lipid A and
polysaccharides constitute the typical cell wall structures of gram-negative bacteria. Which of the following order of their arrangement from cytoplasmic membrane to outermost surface of the cell is correct? ఏంటంటే పెప్టిడోగ్లైకన్, లిపిడ్ ఏ, 4 polysaccharide and O antigen. Next question. During the transcription, what ensure the bacterial RNA polymerases for binding in a stable manner to DNA only at promoter region? దానికి సంబంధించి ఉండేది ఏంటంటే సిగ్మా ఫ్యాక్టర్. దెన్ లాస్ట్ వన్, ఇది మనకు తప్పుగా ఇవ్వబడింది. నెక్స్ట్ మనకున్నటువంటి 101కు సంబంధించి మనం చూద్దాం. ఇందులో తీసుకున్నప్పుడు okay, remaining questions will discuss next class. I will stop here, my dear friends.